రూ. 60 బల్క్ గా కొంటే రూ. 40 వస్తుందిగా. అంటే వీళ్ళు నిజంగా 41 రూపాయలకి మార్కెట్ లో మంచి బియ్యం వస్తాయండి, మరి తినే అదే బియ్యం చెప్పేది. వస్తాయి. 41 రూపాయలకి సన్న బియ్యమే నువ్వు బల్క్ గా కొంటే, నేను అనేక వస్తాయి. సార్లు చెప్పా, ఒక 100 కిలోల వడ్లు మనం సన్న బియ్యానికి సంబంధించి తీసుకుంటే ఇవాళ 2200 నుంచి 2500 ఉంది. 2500 లెక్కేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో మిషన్లో అదేది దాన్ని ఏమంటాం మనం, ఆ మిల్లులో వేయించాం. ఇది మిల్లులో వేపిస్తే తౌడు వాళ్లే తీసుకుంటారు, నూక వాళ్లే తీసుకుంటారు, ఊక వాళ్లే తీసుకుంటారు. తద్వారా మనం ఏ డబ్బులు కట్టక్కర్లా. మనకి 85 కిలోల బియ్యం ఇస్తారు. 85 కిలోల బియ్యం, 85 కిలోలు 2500 డివైడ్ చేయండి. 2500 రూపాయలు 85 కిలోలు డివైడ్ చేయండి, ఎంత వస్తుంది అంటే 30 రూపాయల రేంజ్లో, 30-35 రూపాయల రేంజ్లో ట్రాన్స్పోర్టేషన్తో కూడా కలిపి మనం సన్న బియ్యం తెచ్చుకోవచ్చు. అవి ఇస్తే నీ 41 రూపాయలతో హ్యాపీ కదా. ఎందుకు తీసుకోవట్లా నువ్వు అంటే అంత డీప్ కమిట్మెంట్ మన దగ్గర లేదు. నెంబర్ 1. నెంబర్ 2, సన్న బియ్యం అంత పండట్లేదు కూడా ఇక్కడ. మన రాష్ట్ర విభజన తర్వాత అద్భుతమైన అతిపెద్ద అద్భుతం సాధించింది తెలంగాణ. గతంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ నెంబర్ 1 ఎగుమతిదారు బియ్యం, ఉత్పత్తిదారు పంటలు. ఇవాళ భారతదేశంలో ఏదో తెలుసా, తెలంగాణ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందో చూడాలా, 2వ, 3వ, 4వ అన్నట్టు. అంటే సన్న బియ్యం మనం బియ్యంకే తగ్గుతున్నాం మనం ఓ రకంగా. ఇది చేసుకుని ఉంటే సన్న బియ్యం సక్రమంగా అమలు చేస్తే గ్రేటే. కాకపోతే ఇదివరకటి ప్రొసీజర్ ఇప్పుడు కూడా రన్ అవుతుంది. అప్పుడు డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు. అప్పుడు 10 రూపాయలు ఇచ్చారు వీళ్ళు బండోళ్ళు, ఇప్పుడు 12 రూపాయలు ఇస్తున్నారని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. అంటే అప్పుడు పంటలు కూడా మార్చాల్సి వస్తుందేమో అండి ఒకవేళ అలా ఇవ్వాలనుకుంటే. కష్టం. లేదంటే పండించిన బియ్యం అంతా ఏం చేసుకోవాలి నేల మీదన. అదే అంటే ప్రభుత్వం